హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడలు A to Z సిరీస్. ఇవాళ A to Z సిరీస్లో H ఫర్ స్పెషల్ హల్వా దేనితో అనుకుంటున్నారు? క్యారెట్స్తో. ఇది కూడా హెల్తీ వేలో. ప్రాసెస్ చూసేద్దామా? ఇక్కడ నేను 2 క్యారెట్స్ని తీసుకొని పీల్ చేసుకొని గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసుకున్నంత నాకు 1 కప్పు వరకు వచ్చిందండి. తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని బౌల్లో గీ వేసి మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను 1/2 కప్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నచ్చకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను హెల్తీ వేలో చేద్దామని ఇక్కడ బెల్లం పౌడర్ వాడాను. అండ్ ఇక్కడ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత బెల్లం కూడా మెల్ట్ అయిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొన్ని పాలు ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు పాలు యాడ్ చేస్తే, అందుకే నేను తక్కువగా యాడ్ చేశాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడానికి ఒక బౌల్లో గీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకొని క్యారెట్ హల్వా రెడీ. అండ్ మీలో ఎంతమందికి ఈ స్వీట్స్ ఇష్టం? స్వీట్స్ తినని వాళ్ళు ఉన్నారా? నాకైతే స్వీట్స్ అస్సలు నచ్చదు. మెయిన్లీ ఈ గీతో చేసిన స్వీట్స్ అయితే అస్సలే నచ్చదు. ఓన్లీ మా హస్బెండే తింటారు మా ఇంట్లో, అది కూడా చాలా తక్కువగా స్వీట్ ఉంటే తింటారు. అందుకోసమే నేను బెల్లం పౌడర్ కూడా నేను 1/2 కప్పే వేసాను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసుకుని క్యారెట్ హల్వా రెడీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ని అడుగుదాం పదండి. బాగుంది. స్వీట్ ఎక్కువగా ఉందా? మీడియంగా ఉంది. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్.